ప్రజావాణి న్యూస్ ఛానల్ ఆగస్టు 15 నంద్యాల పట్టణంలో మరియు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని ఇది ఇలా ఉండగా జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మైదానంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ పతావిష్కరణ చేసి జిల్లాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండుగగా ఆయన ప్రారంభించారు. నంద్యాల జిల్లా కలెక్టర్, నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్, నంద్యాల జిల్లా ఎస్పీ, నంద్యాల జిల్లా డిఆర్ఓ జాతీయ వందనం చేశారు. అనంతరము వీరందరూ కలిసి సాయుధ దళ వందనాన్ని స్వీకరించారు. వివిధ ప్లాటూన్లు మార్చ్ పాస్ట్ నిర్వహించాయి. నంద్యాల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరము మంత్రి ఈ పెరేడ్ మైదానంలో స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరము వివిధ సేవలు అందించిన ఉద్యోగస్తులకు ఆయన అవార్డు ప్రదానం చేశారు. ఇదిలా ఉండగా నంద్యాల జిల్లా కోర్టు భవన సదుపాయంలోని ఆగస్టు 15 పురస్కరించుకొని 3వ అదనపు జిల్లా జడ్జి వాసు జెండా ఎగురవేసి అనంతరము జెండా వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, 2వ అదనపు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి నంద్యాల అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్, సీనియర్ అడ్వకేట్స్ రామచంద్రరావు, శ్రీనివాసమూర్తి, సీనియర్ జూనియర్ అడ్వకేట్స్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా స్థానిక అడ్వకేట్స్ బార్ అసోసియేషన్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారికి జడ్జీలు మెమోంటోలు అందజేశారు. పట్టణంలో మరియు జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 15 సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో, పాఠశాలల్లో, కాలేజీల్లో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి.